నాయకుల కార్యకర్తల యొక్క లక్ష్యం అంతా ఆడ ఎవరున్నారండి తెలంగాణ ఉద్యమకారులు ఎవరు లేరు అంతా రాజకీయ నాయకులే ఉన్నారు ఆడ ఉద్యమకారులు అంతా పక్కకు పోయినారు ఎప్పుడో మీరు లిస్ట్ తీసుకోండి ఎంతమందిని 25 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల్ని ఉద్యమకారులని తెలంగాణ వాదుల్ని మోసం చేసిన పార్టీ ఏదో ఉందంటే టీఆర్ఎస్ పార్టీ అలా పెట్టిన ముందులో ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వం కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అలా ఉంటారా అసలు ఎవరన్నా ఏమైనా జ్ఞానం ఉన్నోళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా తెలంగాణ ఉద్యమకారులనే మోసం చేస్తారు వాళ్ళు తెలంగాణ సాధించడంలో మోసం చేస్తారు కేసీఆర్ కన్నయ్య మేమేం తక్కువ చేసినాం తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులం నేను సత్తుపల్లిలో పోటీ చేస్తే ఓడిపోతే నా స్థానంలో ఒక సమైక్యవాదిని తీసుకొచ్చి పెట్టిండు కేసీఆర్ మనిషి అన్నం తింటాడా గడ్డి తింటాడా అసలు పార్టీనా ఒక పార్టీకి ఉన్న లక్షణమేనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడినా సభ్యత ఏంది సభ్యత ఏంది అయ్యా ఇను చెప్పింది నేను ఫస్ట్ చెప్పింది అయ్యా నువ్వు మాట్లాడకు ఒక విషయం మాత్రం ఒక విషయం మాట్లాడగా నువ్వు మాట్లాడు ఒక విషయం మాత్రం పద్ధతిగా నేను మాట్లాడాలి కానీ ఫోర్ సైజ్ టీవీలో మాత్రం ఎవరికి కూడా ఆస్కారం లేదు వ్యక్తిగతంగా విమర్శలకు అందరి దగ్గర డబ్బులు తీసుకొని చందాలు తీసుకొని వాళ్ళందరికి ఎమ్మెల్సీలు రాజ్యసభలు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నీ టీఆర్ఎస్ పార్టీ దానికి ఒక లక్ష్యం ఉన్నదా దానికి ఒక లక్ష్యం ఉన్నదా అసలు ఆ పార్టీ గురించి నేను ఏ అడ్డం తగలకవా నీ అడ్డం నీ డిబేట్ చేత కాకపోతే ఊకోవా డిబేట్ చేత కాకపోతే ఊకో పక్కనే వినట్లే నీ మాట్లాడినప్పుడు మాట్లాడబో ఇలాంటి అడ్రస్ లేనివాడు వచ్చి గిట్లనే పార్టీలు చేస్తే గట్లే ఉంటది ఇను నీ మాట్లాడినాక ఇను రవి గారు ఒక్కసారి సభ్యత నీలాంటి వాడికి సభ్యత సభ మాలాంటి చదువుకున్నకు మాకు సభ్యత ఇనవా ఇను చెప్పింది అట్లాంటి వాడు ఫాల్తు కాలం పట్టుకోతే ఎట్లా నేనేమంటున్నా అంటే చిన్న బ్రేక్ నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా నేను మాట్లాడినాక నువ్వు విను చేత కాకపోతే రాకి ఇట్లాంటి మాటలు చెప్పి నేను అడ్డం తగలను కాదు బాబు హలో అడ్డం తగలడు కాదు వినాయా ఈయన నువ్వు ఈ డిబేట్ కాడికి వస్తే బాగుండేది ఆడేడు ఉండి మాట్లాడుతున్నావు నువ్వు చెప్పింది అరే యూజ్లెస్ ఫెలో చెప్పింది నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడినా నువ్వు మాట్లాడినప్పుడు నేనేనా ఎక్కడికి